మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. కలాం చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజమహేంద్రవరం దానవాయిపేటలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా వాసన్ శెట్టి అశోక్ కుమార్ పనిచేస్తున్నారు. 2,20,50,000 రూపాయల నగదుతో పారిపోయాడు. ఓవరాల్ గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనేదాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి, ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడతా ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేశారు. అసెంబ్లీ సభ సాక్షిగా హరీష్ రావు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ లో ఎంత దొరికితే అంత దోచుకుందామని ముందే వేలం పాట పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వానికి వేలం ద్వారా రావాల్సిన ఆదాయాన్ని టానిక్ లాంటి మద్యం దుకాణాలు పెట్టి ప్రభుత్వానికి ఆదాయం లేకుండా చేసి కొన్ని కుటుంబాల జేబుల్లోకి పోయేలా చేశారని విమర్శించారు. ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా? అది హౌస్ లో నిమిషాల్లోనే, రోజులు కూడా కాదు, నిమిషంలోనే ఎంత భ్రమలు కల్పిస్తే ఎట్లా? ఎక్సైజ్ లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే. మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూర్చారు అధ్యక్ష? ముందే ఎందుకు కూర్చాను? ఎందుకు కూర్చారు? మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మేము ముందే, ఎలక్షన్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీది. అది తప్ప ఇంకోట. రెండోది నేను ఇంకోటి చెప్తున్నా. ఏంటి అధ్యక్ష? టానిక్ లాంటి షాప్స్, దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా, సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు. అటువంటి దాన్ని మేము పోనీయం. ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం. బద్వేల్ నియోజకవర్గంలో భూ కబ్జాలపై ల్యాండ్ క్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని బద్వేల్ సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో భూ కబ్జాలపై తెలుగుదేశం ప్రభుత్వం ఆ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలను స్వాగతిస్తున్నామన్నారు. బద్వేల్లో వైసీపీ నాయకుల నుండి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆధ్వర్యంలో బద్వేల్ రూరల్ కమిటీ ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు భూ కబ్జాల పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలని, పేదలు, నిరుపేదలు, ఇల్లు లేని వారు, భూమి లేనటువంటి పేదలందరికీ కూడా ప్రభుత్వ భూములు పంచాలని ఈరోజు ఈ నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గడిచిన 5 సంవత్సరాలలో భూ కబ్జాలు తీవ్రంగా పెరిగినాయని, అట్లాగే భూ అనుభవించుకున్నటువంటి పేదలపైన హత్యలు జరిగినాయని చెప్పి గడిచిన నెల రోజుల కింద వచ్చినటువంటి రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మేము సమర్థిస్తా ఉన్నాం. శ్వేతపత్రం వదిలిపెట్టాలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని గోదావరి పరివాహక ముంపునకు గురయ్యే ప్రాంతాలను మండల ఎంపీడీఓ సారపాక ఈవో పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు. స్థానిక అఖిలపక్ష నాయకులు, యువకులు ఇటువంటి ఆపత్కాలంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. నమస్కారం. ముఖ్యంగా మళ్ళా మనకి గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఇప్పుడు 3rd వార్నింగ్కి దగ్గరలో ఉంది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా మొన్న ఏ విధంగా అయితే మనం రక్షణ చర్యలు చేపట్టామో మండల వ్యాప్తంగా కూడా మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా బూర్గంపాడు హెడ్ క్వార్టర్లో కూడా ఒక 3 ఫ్యామిలీస్, 12 మంది పబ్లిక్ను కూడా రీహాబిలిటేషన్ సెంటర్ తరలించడం జరిగింది. ఇంకా కూడా ఎక్కడా కూడా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎక్కడా కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పశువుల పరంగా కూడా, వెటనరీ పరంగా కూడా ఇబ్బందులు లేకుండా, రైతు వారికి కూడా ఇబ్బందులు లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు అదేవిధంగా
మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా మరి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాట్లు కూడా అన్ని విధాలా కూడా సంసిద్ధంగా ఉన్నాము. ఎటువంటి పరిస్థితులు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అధికారులందరం కూడా కలిసికట్టుగా మండల ప్రజలతో కలిసి మరి అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల బాధ్యులను కూడా కలుపుకొని యువతను కూడా కలుపుకొని ఎటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం. ఏ గ్రామానికి ఆ గ్రామం అధికారులు వస్తారు, మీకు ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ అరేంజ్ చేస్తారు. పునరావాస కేంద్రాలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని ఇచ్చేస్తాను. ఎందుకంటే అధికారులు ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు, అధికారులు తిరుగుతున్నారు. మనం అధికారులకు సహకరిస్తేనే మనకు ఏదైనా కూడా ప్రభుత్వం తోడ్పాటు అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మన అందరం కూడా ఒకరికొకరం తోడుగా ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాస్త మీ గ్రామంలో పెద్దలు కానీ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శికి కానీ ఎంఆర్ఓకి కానీ ఎండిఓకి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అసలు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తే దానికి తగ్గట్టుగా పై అధికారులకి దృష్టికి తీసుకెళ్ళేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటానికి ఆస్కారం ఉంటుంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చల్లపల్లి ఎఫ్సీఐ గోదాములను పరిశీలించారు. అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. तेलंगाना गवर्नमेंट जो प्रोक्योर करके अपने पीडीएस को जो देता है वो हमारे पास है, वो अपने गोडाउन में रखते हैं और उन्हीं का गोडाउन से वो दे देते हैं. क्वालिटी इज नॉट अवर इशू ओवर देयर. हम लोग क्वालिटी हम 5 kg देते हैं ना, वो वाला हमारा अपना. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్టు కత్తిరించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని, ఎన్నిసార్లు కటింగ్ చేయించుకొని స్కూల్ కి రావాలని హెచ్చరించినా మాట వినడం లేదని స్వయంగా తానే బార్బర్ అవతారం ఎత్తింది. చెప్పండి. ఇట్లా హెయిర్ ఉంది కదా, రోహిత్ అని ఒక అబ్బాయి అయితే హెయిర్ ఇట్లా వేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు అసలు హెయిర్ కట్ చేసుకోలేదు. అయితే నేను అన్నా కదా హెయిర్ కట్ చేసుకోలేదు, మార్క్స్ ఏమంటే నీ జుట్టు కట్ చేస్తారా, నువ్వు ఇట్లా వస్తున్నావు రోజు అంటే, మేడం నా పరుగు పోద్ది ఊర్లో, నా హెయిర్ కట్ చేయొద్దు ఏమొద్దు అని అన్నాడు. అంటే నేను అన్నా కదా ఎన్ని వీక్స్ నుంచి, చాలా వీక్స్ నుంచి చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క టీచర్ చెప్పారు, మేము స్టాఫ్ మీటింగ్లో కూడా చెప్పుకుంటున్నాం ఇట్లా హెయిర్ కట్ చేయట్లేదు, చేయించుకోవట్లేదు, వచ్చి ఆన్సర్స్ ఇలా ఎగరేసి చెప్తున్నారు. కాబట్టి నేను కట్ చేశాను సార్. అది తప్పని నాకు తెలీదు. నేనేంటంటే జుట్టు మళ్ళీ పెరుగుద్ది కదా వెంటనే, అందుకని నేను ఇంకోటి కూడా చెప్పాను, నాకు వచ్చినట్టు నేను కట్ చేశాను. నేను ఎక్స్పర్ట్ని కాదు కదా, మీరు కటింగ్ షాప్కి వెళ్ళి సరిగ్గా ట్రిమ్ చేయించుకోండిరా, నేనైతే కట్ చేస్తున్నాను, లేకపోతే మీరు కటింగ్ చేయించుకోవట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను, నాకు అవసరం లేదు, కానీ మీరు వినట్లేదు కాబట్టి. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, share and subscribe Master Key TV.